Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. మీరు ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. అందులో ఈ మంత్‌లో రిలీజ్ అవుతున్న 'కూలీ' మూవీ. అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా? అవును. సో, ఎలా ఉండబోతుందన్న? 'లోకి' గారి మ్యాజిక్. యెస్. అంటే ఆహ్, ఎలా చెప్పాలి అంటే, ఒక ఫుల్ ఫామ్‌లో ఉండే ఒక అగ్రెసివ్ బ్యాట్స్‌మన్ హ్మ్. ఫామ్‌లో ఉన్నప్పుడు యాహ్! ఎలా మనందరి కళ్ళు ఉంటుందో, ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ లోకి గారి మీద, లోకేష్ కనగరాజు గారి మీద కూడా అందరూ మొత్తం ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు. హ్మ్. ఎందుకంటే హి ఈజ్ ఆల్సో ప్యారలీ బాక్స్ ఆఫీస్‌ని దద్దరిల్లిస్తూ వస్తున్నాడు ఒకవైపు. యాహ్! ప్రతి ఫిల్మ్ ఫ్రమ్ హిస్ పర్టిక్యులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ పాన్. దీనికొచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లాంచ్‌లో పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు. హ్మ్. ముందు రో చూస్తే యాహ్! స్టార్ట్స్ ఫ్రమ్ రజనీ సార్, పక్కనే నాగార్జున గారు. నాగార్జున కింగు, దాని పక్కన మా శోభియన్ గారు కేరళ నుంచి, దాని పక్కన మా ఉపేంద్ర యాహ్! కర్ణాటక నుంచి, ఆ పక్కన మన అమీర్ ఖాన్ గారు. అమీర్ ఖాన్ ఫ్రమ్ యెస్. బాలీవుడ్. ఇలాగూ ఇఫ్ యు సీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. రైట్. వాట్ హి సెడ్ వాస్ రైట్. పాన్ అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు. అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే అంటే నేనేంటానంటే 28 స్టేట్స్ అంతేగా. యాహ్! మనం ఎంతసేపు ముంబై, మనం నార్త్ అనేసరికి ముంబై ఒకటే లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు 10-12, 13 స్టేట్లు ఓపెన్ అయ్యి బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్, ఆ లోకల్ యాక్టర్. హ్మ్. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు మన తెలుగున్న ప్రపంచంలో ఉండే తెలుగు ఎన్ని చోట్ల వెళ్తుందో మన సినిమా, తమిళ్ వెళ్తుందో, హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా. హ్మ్. సో కంట్రీస్ పెరుగుతాయి. కంట్రీస్‌లో ఆల్రెడీ ఒక తెలుగు అయితే ఒక థియేటర్ అయితే, హిందీ అయితే 4 థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో. హ్మ్. సో ఇలాగూ ఇట్స్ గెటింగ్ ఎక్స్‌పాండ్. దానికి బేస్ ఎంత స్ట్రాంగ్‌గా పడాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి, అంత ఎక్స్‌పాండ్ అవుతున్నప్పుడు హ్మ్. ఆ బేసే లోకేష్ కనగరాజు. ఓకే. ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు, ఇంతమందిని వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా చెప్పడం వేరు కదా. వాళ్ళ స్టేట్‌లో వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు హ్మ్. అక్కడ కూడా కన్విన్స్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. మా కంపారిజన్‌లు అన్నీ వస్తూ ఉంటాయి. హ్మ్. జనరల్‌గా జరుగుతాయి అవి. అక్కడ హీరో, ఇక్కడ హీరో, లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద రేంజ్ హీరోలే. హ్మ్. ఉపేంద్ర గారు పెద్ద హీరో అక్కడ. శోభిన్ ఆల్సో బిగ్ బిగ్ ఆయన వేషాలు, ఆయన హీరో, ఆయన వచ్చేసిన ఆఫ్టర్ బాయ్స్. యాహ్! తర్వాత ఆహ్, నాగార్జున గారు గాని. కింగు, నాగార్జున గారైతే అన్నయ్య అయితే యెస్. సూపర్ హిట్లు ఇస్తూనే ఉంటారు మనకి రెగ్యులర్‌గా. ఒక ప్లస్ ఆయనకి సంబంధం లేని ఒక యాక్టర్ చేశారు ఓకే. టోటల్‌గా. సో చూస్తారు మీరు ఎలాగో ఆల్రెడీ చూపించడం మొదలెట్టారు ఆళ్ళు టీజర్‌లు, ట్రైలర్‌లో. నెక్స్ట్ మీరు సినిమాలో చూస్తారు 2.5 గంటల సేపులో. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి అసలు మీరు చేసినది, మీరు ఎలా అంటే విలన్ సైడా? లేకపోతే అదే రజనీకాంత్ గారి సైడా? చెప్పకుండా ఇన్ని చెప్తున్నాను కదా! చెప్పకూడదని. నేను ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంత ఈజీగా చెప్పేస్తా. చెప్పకూడదని ఇన్ని చెప్తున్నాను పాయింట్లు. కానీ బయట కూలీ ఇంకా గురించే చెప్తున్నాను. ఎక్కడి బార్డర్ దాటలేదు నేను. కూలీ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని చెప్తున్నా. యాహ్! అలాంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లోకేష్ అండి. అలాగే ఇంకా రజనీకాంత్. ఆయన హ్మ్. అంతే. ఎందుకంటే నేను ఒక సీరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చెప్పాలి. హుహు. ఆయన గురించి చెప్పడం మొదలెడితే. ఇలాగ అరగంట, ముప్పావుగంట, గంట కాదు. ఓకే. వెబ్ సీరీస్ లాగా హ్మ్. నాది మీరు ఇంటర్వ్యూ రోజు పొద్దున్నే వచ్చి తీసుకుంటుంటే ఆయన గురించి చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. అంత ఎక్స్‌పీరియన్స్. నాట్ ఓన్లీ వి యెస్. మేము ఒక టీమ్‌గా ఉండేవాళ్ళం. వి గెయిన్డ్ జస్ట్ సీయింగ్ హిమ్. హ్మ్. ఏమీ లేదు. ఆయన పిలిచి మాకు అడ్వైస్‌లు చేయలేదు. మాకు పిలిచి ఆయన ఏమి నేర్పియలేదు. ఏమీ లేదు. ఆయన వచ్చాడు. ఆయన వర్క్ చేసాడు. ఆయన వెళ్ళాడు. దాంట్లోనే నేను యాస్ ఎన్ యాక్టర్ ఒక 100 పాయింట్లు నేర్చుకున్నా. యాక్టర్‌గా మాత్రమే ఇలా ఒక నేను చేసిన తక్కువ వర్క్‌లు. ఓకే. ఆయనతో ఉండే స్క్రీన్ ప్లేస్ తక్కువే. అలాంటిది ఆయన దగ్గర ఉన్నంత వరకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాడు. వితౌట్ టెల్లింగ్ అస్. ఓకే. నేర్చుకోండి అని చెప్పకుండా ఆయన చేష్టల్లోనే మాకు నేర్పించాడు. అర్థమైపోతుంది. నాకైతే నేర్పించినాయి. నాకైతే అర్థమైంది చాలా. ఒక యాక్టర్ ఎలా బిహేవ్ ఎలా ఉండాలి? అసలు ఏంటి? హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అలాగూ వీళ్ళంత కాంబినేషన్ చేశారంటే హ్మ్. ఎవరెంతసేపు ఉన్నాం, ఎవరేం ఉన్నాం కాదు. ఉండడమే గ్రేటు.
బయట నుంచి ఎంతమంది లోపల ఉండాలని ట్రై చేస్తున్నారు. అలాంటిది మేము లోపల నుండి బయట వాళ్ళు చూస్తున్నాం కాబట్టి యాహ్! అమ్మ! ఎందుకంటే క్రికెట్‌లో కూడా ఉంది అది. 14లో ఉండడం గ్రేట్ కాదు. ప్లేయింగ్ 11లో ఉండడం గ్రేట్ అంట నేను. రైట్. టీమ్‌లో ఉంటే గ్రేట్ కాదు. ప్లేయింగ్ 11లో ఉంటేనే ప్లేయింగ్ గ్రేట్. 11లో. ఎందుకంటే అప్పుడే యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అయితే మీరు ప్లేయింగ్ 11లో ఉన్నారన్నమాట కూలీలో. ప్లేయింగ్ 11లో ఉన్నాం కదా! లేకపోతే మనకు ఫోటో కూడా రాకుండా ఉంటుంది కదా! సో, సినిమాలో ఉన్నాను కన్ఫర్మ్ డౌట్ లేదు దాంట్లో. లక్కీగా ట్రైలర్‌లో అక్కడక్కడ 2 చోట్ల కనిపించాము కాబట్టి డౌట్ లేదు. కాకపోతే నేను చూసాను. నాకు ఆల్మోస్ట్ డబ్బింగ్ కూడా చెప్పాను. ప్లస్ హ్మ్. నాకు లొకేషన్‌లో ఎందుకంటే ఒకే లొకేషన్‌లో చాలా వర్క్ జరుగుతుంటుంది. మా 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 బ్యాక్ డ్రాప్ అంతా. అందులో నేను లేకపోయినా స్పాట్‌లో ఉండేవాళ్ళం ఎక్కువ. హుహు. ఎందుకంటే మార్నింగ్ ఓ సీన్, మధ్యాహ్నం ఈవినింగ్ ఓ సీన్ అంటే మధ్యలో ఓ సీన్ చేస్తుంటారు. యాహ్! మధ్యలో వెళ్తుంటాం, వస్తుంటాం. కాబట్టి మనకు కొంచెం తంతులు తెలుసు. రామాయణంలో హ్మ్. ఉడత మర్చిపోతారా ఎవరైనా? అలాగూ కూలీలో ఒక క్లోజ్ పడిన ఆర్టిస్ట్ కూడా గుర్తుంటాడు. ఓకే. అది మాత్రం నేను కన్ఫర్మ్ చెప్పగలను. స్క్రిప్ట్ కూడా అలాంటిది. హుహు. ఆ క్లోజ్ వాడికి పడింది అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక క్లోజే ఉంటుంది సినిమాలో. హ్మ్. కానీ ఆ క్లోజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అలా లాక్ చేసి ఉంటారు స్క్రిప్ట్ వైజ్ లోకేష్ కనగరాజు గారు. టెరిఫిక్ ఆ విషయంలో మాత్రం. ఓకే. అలాగూ 2½ అవర్స్ అటెన్షన్‌లో కూర్చోబెట్టే సినిమా. సార్ మీ బ్రదర్స్ అందరిది కూడా వాయిస్ మాత్రం దట్ వాస్ ఎక్స్‌ట్రీమ్ ఎపిక్. ఇంకా ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్దగా డిక్షనరీలో ఉన్న పేర్లన్నీ తయారు అంటే పెట్టచ్చేమో అన్నట్టుంటది. సార్ ఈ డబ్బింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు కదా! రీసెంట్‌గా మీరు 'ముఫాసా'కి చెప్పిన డబ్బింగ్ ఆ వీడియో కూడా చాలా బా అనిపించింది సార్. హ్మ్. అదేంటంటే ఆహ్, గూస్ బంప్స్ అంటారు చూసారా? అదొచ్చేటప్పుడు, చెప్పేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కూడా మీరు చెప్తూ చెప్పారు చూసారా? ఇట్స్ నైస్ సార్. మీరు ఆ డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేసారా? యానిమేషన్‌కి చెప్పేటప్పుడు అండ్ దీనికి నార్మల్ మూవీస్‌కి చెప్పేటప్పుడు? చా ఒక క్యారెక్టర్ చెప్పడం చాలా ఈజీ అండి. హ్మ్. క్యారెక్టర్ చెప్పడం చాలా ఈజీ. నేనేంటంటే ఇప్పుడు యానిమల్స్ ఇప్పుడు నేను జనరల్‌గా లయన్‌కి చెప్పుంటాను. హ్మ్. వైట్ లయన్‌కి. ఆహ్, 'కిరోస్.' కిరాస్‌కి. కిరాస్‌కి ఇప్పుడు మనిషి అనుకోండి హ్మ్. యూ కెన్ మ్యాచ్ బికాజ్ ఇట్స్ హ్యూమన్ వాయిస్. యాహ్! వర్డ్స్, వాయిస్ అన్నది హ్యూమన్‌దే కదా! అది ఫన్నీగా ఉండకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్మ్. లైక్ ఏంటి పిల్లలు ఆడుకుంటుంటారు. యాహ్! డైలాగులు చెప్పుకుంటూ. అలా ఉండకూడదు. హ్మ్. నిజంగా నువ్వు లయన్ మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నావు. లయన్‌లా మాట్లాడాలి. హ్మ్. లయన్ గర్జిస్తున్నావు. ఇక్కడ కనిపించేదంతా నాదే. దట్స్ ది వే. ఇక్కడ కనిపించేదంతా నాదే. నేను అలా చెప్పలా మీరు ఇంటర్వ్యూలో కూడా అది కూడా అదే సారీ దాంట్లో జస్ట్ కూడా స్మాల్ బైట్ దానిలో కూడా బయటలో కూడా అదే చెప్పుంటాను. హ్మ్. లయన్‌లా చెప్పాలి. ఇట్స్ రెగ్యులర్‌గా చెప్తే ఎక్కదు. హ్మ్. ఉంటుంది. ఇప్పుడు ఈ యానిమేషన్ ఫిల్మ్స్ ఉంటాయి. అవి కూడా ఈజీ చెప్పాను. హ్మ్. యానిమేటెడ్ వీళ్ళు లైవ్. హ్మ్. ఇప్పుడు సీజీలో లైవ్ లైన్ చేశారు వీళ్ళు. ఓకే. వీళ్ళేదో కార్టూన్ లైన్ చేయలేదు కదా! కార్టూన్ లైన్ చేస్తే మనం మామూలు రెగ్యులర్ ఎలా చెప్పినా ఎక్కేస్తుంది. హ్మ్. లైన్ మన టీవీలో వస్తుంటాయి చిన్న యాహ్! పిల్లలు. మే 'నేషన్ జాగ్రఫిక్‌లోనో' మే అట్లా. అతావు ఇటే వస్తుంటాయి. అలా చెప్పేయచ్చు. హ్మ్. నేనొస్తాను. మీ అందరూ ఆ చెట్టు కింద రండి. ఎనసింహని చెప్పింది అంటారు. అలా చెప్పేయచ్చు. ఆహా! ఓకే. కానీ ఇక్కడ అలా కాదు కదా! దే ఆర్ షోయింగ్ ది ఒరిజినల్ లయన్ హ్మ్. ని వాళ్ళు ఒరిజినల్ క్యాప్చర్ చేసి దాన్ని సీజీ చేసి దాన్ని మళ్ళీ అది మాట్లాడినట్టు దాని లిప్ మూవ్‌మెంట్ లాగి అన్ని చేసి కూర్చోబెట్టినప్పుడు నేను ఇక్ 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 కనిపించేదంతా నా రాజ్యమే. నేనే దీనికి రాజుని. అంటే ఎక్కదు. హ్మ్. నా ఫీలింగ్ అది. ఓకే. చిన్న అది యాహ్! అంటుంది కదా! దాంట్లో మధ్యలో ఎలా చెప్పాలి నా ఫీలింగ్. హుహు. ఇక్కడ కనిపించేదంతా నా రాజ్యమే. అలా అప్పుడు ఏంటంటే ఏమో లైన్ మాట్లాడిందేమో అనుకోవాలనే ఆడియన్స్ అంతే ఇంకేం లేదు. ఓకే. సో ఇట్స్ లైక్ దట్ అండి అంతే. ఇప్పుడు వాయిస్ ఎందుకుండదు చాలా మందికుంటుంది వాయిస్. కాకపోతే మ్యాచింగ్ ది పెర్ఫార్మన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా ఏంటంటే మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి మాకు వాయిస్ ఉంది కాదని త్రో చేసేయం. హ్మ్. చేసేస్తే బాగుండదు. ఎందుకంటే వాయిస్ సెపరేట్‌గాను అది సెపరేట్‌గానే ఉంటుంది. యాహ్! అదే ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిస్ట్ మన అంటే యాక్టర్‌కి దగ్గరగా ఉండి మనం వాయిస్ వద్దనే కదా మనం పెట్టారు. మన వాయిస్ ఓపెన్ చేయడం. ఓకే. ఇట్స్ లైక్ దట్.
అంటే మన వాయిస్ని కొంచెం ఆ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు. ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా మన వాయిస్ని కూర్చోపెట్టేస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అండి. అట్టే ఉంటుంది అది ఎవరైనా.